ఏమన్నా టౌన్లో పల్లెటూరులో ఉండే ఫ్రెష్నెస్ ఎయిర్ సిటీల్లో రాదబ్బా. పిజ్జా బర్గర్ కావాలి, స్ట్రీట్ ఫుడ్ బాగుండదని చెప్పావు. పిజ్జాలు బర్గర్లు ఏవేవో వచ్చేసినాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అన్ని. నిజంగా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తు చేసావు. ఎవరక్క బావా? అంత లేడక్క, యావరేజ్ ఉంది. బాగుంది. ఏమన్నా టౌన్లో పల్లెటూరులో ఉండే ఫ్రెష్నెస్ ఎయిర్ సిటీల్లో రాదబ్బా. హలో చెప్పురా. నేను ఇక్కడ గౌతమి వాళ్ళ ఊరికి వచ్చాను. ఒక 2 days వచ్చేస్తా. ఇంకా ఏం తినలా. మనం అయితే అక్కడ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటామో వచ్చేస్తాయి. ఇక్కడ మనం వెళ్ళాలా బయటికి? ఇక్కడైనా మంచి రెస్టారెంట్స్ కూడా ఏమి ఉండవేమో అని నా డౌట్. సరే ఇంకా ఆకలేస్తుంది, వీళ్ళని అడుగుదామంటే కొంచెం మొహమాటంగా ఉంది. ఎంతైనా అడగలేం కదా, మన ఇంట్లో ఉన్నంత ఫ్రీగా అత్తారింట్లో ఆడుంటాం చెప్పు. సరేలే, గౌతమి వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి బోర్ కొడుతుందా? ఏంలే, మామూలే. ఈడేంది ఆన్లైన్ డెలివరీ యాప్స్ ఏం లేవు? ఇక్కడే ఉండవు. నీకేం కావాలి చెప్పు, మా అమ్మ చేస్తుందిగా. వద్దులే. ఎందుకు ప్రతిదానికి మొహమాట పడతావు? మొహమాటం కాదు, బయట రెస్టారెంట్స్ ఏమన్నా ఉన్నాయా మంచివి? రెస్టారెంట్స్ ఏం లేవు, కానీ బయట స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. స్ట్రీట్ ఫుడ్ వద్దు, వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో ఏమో. సిటీలో అయితే మాత్రం మంచి ఆయిల్ వాడతారని గ్యారంటీ ఏమైనా ఉందా? చూసాంగా మొన్న ఎంత పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ని క్లోజ్ చేశారు. అయినా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా బెటర్. ఏ రోజు అమ్మేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అదే మంచిది కదా. స్ట్రీట్ ఫుడ్ అంటే చిన్నప్పుడు బాగా తింటున్నా గానీ తర్వాత సిటీకి వచ్చినప్పటి నుంచి ఇవే బర్గర్లు పిజ్జాలు ఇవే అలవాటు అయిపోయినాయి. ఎందుకో ఆ ఇంప్రెషన్ పోయింది స్ట్రీట్ ఫుడ్ మీద. ఒకసారి ఇక్కడ ట్రై చేయొచ్చు కదా, నచ్చుతుందో లేదో తెలుస్తుంది. నువ్వు మంచి ఫుడ్ తినిండవు. ఒక్కసారి ఇక్కడ ట్రై చేయి, మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడే తింటావు తెలుసా. సర్లే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, ట్రై చేద్దాం. సరే పదా, నిన్నొక మంచి ప్లేస్ కి తీసుకెళ్తాను. ఎక్కడికి? చిట్టెక్క బోండాలు. చిట్టెక్క బోండాలా? నువ్వు నీ మైండ్. అదేలే, తినే బోండాలు. అదిగో అక్కడుంది షాపు. రీల్స్ చూసి చూసి ఏమన్నా ఉందిలే, చిట్టెక్కుంది పదా. తనే చిట్టెక్క. బాగున్నావా గౌతమి? బాగున్నానక్క. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. మీ ఆయన నాడా? మా ఆయన. ఓ అవునా. గౌతమి చిన్నప్పటి నుంచి ఇక్కడే తింటుంది. ఓహో, చిన్నప్పటి నుంచే. ఇక్కడ బోండాలు బాగుంటాయని చెప్పి తీసుకొచ్చానక్క. 2 ప్లేట్లు బోండాలు ఇవ్వు. ఇస్తున్నానమ్మా. నేను చెప్తున్నాను కదా, చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ ఆయిల్ అది ఫ్రెష్ ఫ్రెష్ ఆయిలే వాడతాం బాబు. రీయూజ్డ్ వాడకూడదు కదా. అవంతా సిటీలో ఉంటాయేమో బాబు, మేమంతా ఫ్రెష్ ఆయిలే వాడతాం. ఈ చిట్టెకి దగ్గర అవంతా ఏముండవు బాబు. తెలుస్తుంది ఐటమ్స్ అన్ని బాగా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? అడిగితే తప్పేముంది, ఆయిల్ మంచిదో కాదో తెలుసుకుంటున్నాను అంతే. ఆ బిజినెస్ ఎలా జరుగుతుందక్క? బాగుందమ్మా. మొన్నే కొత్తిల్లు కట్టాం, మీ అమ్మ వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారు. అమ్మ చెప్పింది. ఎలా ఉంది? సూపర్. మరి పిజ్జా బర్గర్ కావాలి, స్ట్రీట్ ఫుడ్ బాగుండదని చెప్పావు. ఈ మధ్య కాలంలో పిజ్జాలు బర్గర్లు ఏవేవో వచ్చేసినాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అన్ని. నిజంగా నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తు చేసావు. థ్యాంక్స్ చెప్పాలి నీకు. బాగుంది. అవును అక్క, ఒక ప్లేట్ బోండా. ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడేనా? కొంచెం కడుపు ఖాళీగా ఉంచుకో. సరే అక్క, ఎంతైంది? 60 రూపీస్. 16 అయిపోయిందా? వచ్చింది బాబు, పర్వాలేదు. సరే అక్క, బాయ్, మళ్ళీ వస్తాం. ఓకే గౌతమి, రేపురా మళ్ళీ. మా ఊర్లో ఉన్న రిచ్ ఏకైక ఫేమస్ బేకరీ ఇదే, అయ్యంగార్ బేకరీ. అయ్యంగార్ బేకరీ. అంత ఎగ్జాక్ట్ అవ్వకు, పేరుకి అయ్యంగార్, చేసేదంతా లోకల్ వాళ్ళే. లోకల్ వాళ్ళ? మరి అయ్యంగార్ ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఫేమస్ కదా, పెట్టుకుంటే తప్పే ఉంది.
ఏదోట్లే పది వెళ్దాం. ఈ బేకరీలో ఎప్పుడు తినేది కదా, పక్కనే పాపూడి సమోసా ఊర్లో చాలా ఫేమస్, అక్కడ తిందాం పదా. రా, యు విల్ లవ్ ఇట్. అదిగో మా పాపోడు. ఏరా పాపోడా, బాగున్నావా? అక్క నువ్వా? ఏంటక్క చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు? నిన్నే వచ్చానురా. ఓహో అవునా. ఏరా నా పెళ్లికి రాలేదు నువ్వు? అక్క మీ దాంట్లో సమోసా కాంట్రాక్ట్ నేను కదా అక్క. అవునా? మీ పెళ్లికి గుర్తుగా అదో చైన్ కూడా కొన్నా. అబ్బో. ఎవరక్క? బావా? అంత లేడక్క, యావరేజ్ ఉంది. ఏంటంత మాట అనేసాడు? పెళ్లిలో సమోసాల ముద్ద గమనించలేదు కానీ లేకపోతే అప్పుడే చెప్పేసి ఉంటా. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? డైరెక్ట్ గా నా ముందే నన్ను యావరేజ్ అంటాడు. మా వాడంతే, ఆ సమోసాల ఆలు మిరపకాయల బజ్జీ దాస్తాడేమో గాని మనసులో మాత్రం ఏం దాచుకోడు పాపం. పోనీలే పాపం, చిన్నోడు ఏదో అన్నాడు తెలియక. 2 సమోసాలు ఇవ్వరా? అక్క 2 ఏం సరిపోతాయి, 4 తీసుకో. చూసావా, 2 ఇమ్మంటే 4 ఇచ్చాడు. కమ్మడి పోవట్లేదేమో అందుకని వేసుంటాడు. ఇప్పుడు అంతే నువ్వు. ఎట్లుందక్క? సూపర్ రా, ఇన్నేళ్ళుగా ఒకే టేస్ట్ భలే మెయింటైన్ చేస్తున్నావురా నువ్వు. మనకు పోటీగా 4-5 బండ్లు పెట్టినారు. ఏం పోవట్లేదు, మందే హైయెస్ట్ కదా. ఆయిల్ మంచి ఆయిలేనా? మీ ఇంట్లో ఏం ఆయిల్ వాడతారు? సన్ఫ్లవర్ ఆయిల్. మాది రైస్ బ్రాన్ ఆయిల్. అందుకే ఆ పక్కన 2 సైట్లు కొన్నా, క్వాలిటీలో ఎక్కడ తగ్గను. బాగుందా? అలాగే 4 ప్లేట్లు ఇంటికి కూడా కట్టించరా. అక్క నీకు లేదా? ఇది మొత్తం ఎత్తుకెళ్ళిపో అక్క. నువ్వు మొయ్యలేలో కానీ నేను ఇంటికి పంపిస్తాలే. సరేలే, ఎంతైంది? ఏమండి బిల్ ఇచ్చేసేయండి. ఎంతైందా? నన్ను డబ్బులు అడుగుతావా? నాకు వద్దక్క, ఈ షాప్ వద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు, ఏమొద్దు. సర్లేరా, డబ్బులు ఇవ్వండిలే, సరేనా? రేపు వస్తాను, సరే అక్క, సరేనా? జాగ్రత్త. ఈ యావరేజ్ మనిషిని జాగ్రత్తగా చూసుకో. సరే. నువ్వేం అంత ఫీల్ అవసరం లే, వాడికి అమ్ముడు పోవట్లేదు తెస్తా ఆ అంటారు. ప్రేమను చూడు, డబ్బులు కాదు. ఇంటికేంటి, ఇక్కడ పానీపూరి తినేసి వెళ్ళాం, చాలా బాగుంటుంది, నీకు నచ్చుతుంది. हाँ कैसा होगा जी? अच्छा है जीजा जी, माँ हस्बैंड। तुम्हारी पत्नी है? पानी पूरी खाओ जी, पानी पूरी खाओ जी, पानी पूरी. ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? అదా, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పానీపూరి తినేదాన్ని. ఎప్పుడు పానీపూరి తినడానికి వచ్చినా పానీపూరి కావోజీ, పానీపూరి కావోజీ అని డాన్స్ చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు వేస్తే బాగుంటది, ఇప్పుడు అడ్డగాడిదలా పెరిగేస్తే ఏం బాగుంటది? ఎవరు చూసారో ఏంటో. నీకు తెలియదులే, అదొక ఎమోషన్. భయ్యా 2 ప్లేట్ పానీపూరి. हाँ పానీపూరి చీచాజీ. आओ. బాగుంది, డాన్స్ చేసిన దానికి వర్తే. ऐसा है पानी पूरी जबरदस्त. బస్ బస్ చాలు భయ్యా. అరే पानी पूरी. చూసావా ఎంత ప్రేమ. हाँ समोसा चाट. ఎంత భయ్యా? 20 रुपीस. 1 प्लेट 20, 2 प्लेट 40. हाँ बाय. బాయ్. అన్ని బాగున్నాయి కదా. ఏ లాస్ట్ టచ్ కుల్ఫీ. సరే కానీ భయ్యా 2 కుల్ఫీ ఇవ్వరా? ఇంటికి వెళ్ళి అన్నం ఏం తింటాం? థ్యాంక్ యూ భయ్యా.